ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యవంతం పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవుడివి, సర్వాధికారివి, జీవాధిపతివైన దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభువా నీ బలిష్టమైన రెక్కల చాటున కాపాడి భద్రపరిచి అయ్యా ఈ యొక్క నాయన తండ్రి ఈ యొక్క డిసెంబర్ నెలలో మొదటి నాయన పునరుద్ధాన దినమునందు నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, క్షేమస్థితిని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అన్నిటికంటే ప్రభువా ప్రాముఖ్యంగా మంచి వాతావరణాన్ని ప్రభువా మీరు అనుకూలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు క్షేమకరంగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాతావరణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన నీ స్వాధీనంలో ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఈ శబ్ద యంత్రాన్ని కూడా నాయన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పాటల్లో ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ దాసుడు నీ పక్షముగా నిలబడి బోధిస్తుండగా నాయన నీ శక్తితో నింపి, నీ బలముతో నింపి, నీ ఆత్మతో మా అందరితో దర్శించి మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా అందరినీ ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మా హృదయాలు మీ వాక్యం ద్వారా దున్నబడ్డానికి కృప చూపించండి ప్రభువా. దున్నబడి మీరు ఇచ్చిన నాయన మీరు వెత్తబోతున్న విత్తనాలు ప్రభువా ఫలింపులోనికి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. దుష్టుడు ఎత్తిపోకుండా మా హృదయాల్ని నాయన భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. అయా నాయన మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభువా అయా మా హృదయాల్లో మేము నెవరు వేసుకుని ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకుని వాటి ప్రకారం మేము జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. అయా నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీవే నీ బలమైన వాక్కుతో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామముపై అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు నా పేట వందనాలండి. అందరికీ వందనాలండి. ఈరోజు వాతావరణం అతలాకుతలమైనప్పటికీ మనం చాలా మంది క్రమం తప్పకుండా వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. అందులోకి మొదటి ఆదివారం కాబట్టి మిస్ అవ్వకూడదని కొంత త్వరగా వచ్చి ఉంటారు. ఏదేమైనా మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఇంకా వస్తూ ఉంటారు. కొంచెం మీరు వచ్చిన వాళ్ళు ఎదక్క జరిగిపోతే వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాతావరణం అనుకూలంగా లేదు. రెండోది కరెంటు కూడా మనకి అందుబాటులో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక మనిషి మీద దేవుడు నమ్మకం పెట్టుకుంటాడా అని మీకు ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఒక మనిషి మీద దేవుడు నమ్మకం పెట్టుకుంటాడా? పెట్టుకుంటాడా? హల్లెలూయా. పెట్టుకుంటాడు అన్నవారు హల్లెలూయా చెప్పండి. పెట్టుకోడు అసలు దేవుడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు అందరూ చాలా అలర్ట్గా హల్లెలూయా. నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అప్పుడు యెహోవా మోషేతో ఇట్లు అనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. అచ్చట ఉండుము. నీవు వారందరికీ బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చెదను అని చెప్పగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం నుంచి దేవుడు మోషేతో మాట చెబుతున్నాడు. మోషే, నీవు కొండ ఎక్కి నా దగ్గరకు వచ్చి అచ్చట ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు ఒక మాట పలికాడు. కారణం ఏంటని ఆలోచన చేస్తే మోషే మీద అంత నమ్మకాన్ని దేవుడు పెట్టుకున్నాడు. హల్లెలూయా. మోషే మీద ఎంత అపారమైన నమ్మకం దేవుడు పెట్టుకుంటే, మోషే నువ్వు ఆ కొండ మీదకి వచ్చి, ఏ కొండది?
ఏ కొండ? సీనాయి కొండ. ఆ సీనాయి కొండ మీదకు వచ్చి నువ్వు అక్కడ ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఉండు అని చెప్పగానే మోషేతో పాటు యెహోషువాయు కలిసి అక్కడికి వెళ్ళి నిలబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనంగా ఒక మోషే దేవుని నమ్మకాన్ని ఎంత రూఢిపరుచుకుంటూ పనిచేశాడో, ఎట్ ద సేమ్ టైం దేవుడు మోషే మీద పెట్టుకున్న నమ్మకానికి తగినట్టుగా ఆ కొండ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుడి మీద పెట్టిన నమ్మకం ఎంత గొప్పదో, దేవుడు మోషే మీద పెట్టిన నమ్మకం అంత గొప్పదైపోయింది ఇక్కడ. హల్లెలూయా. మోషే మీద దేవుడు పెట్టిన నమ్మకం ఎంత పటిష్టమైనదంటే అంతే పటిష్టమైన నమ్మకము దేవుడు మోషే మీద పెట్టేశాడు. హల్లెలూయా. మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు ఆ కొండ దగ్గరికి నా ముందు వచ్చి నిలబడు, అక్కడ ఉండు. హల్లెలూయా, అక్కడ ఉండు అని ఎప్పుడైతే మోషేకి మధ్య నిబంధన ఏర్పడ్డాదో ఆ నమ్మకానికి తగినట్టుగా మోషే ఆ కొండ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. తనతో పాటు యెహోషువని తీసుకొచ్చి ఆ కొండ దగ్గర దేవుడు ఏమి చెబుతాడు, దేవుడు ఏ మాట ప్రకటిస్తాడు, దేవుడు ఏ ఉద్దేశం ప్రకటిస్తాడు, ఏ ఆలోచన చెబుతాడు, ఏ తలంపు చెబుతాడు, ఏది ఇస్తాడు అని చాలా జాగ్రత్తగా ఆ యొక్క మోషే ఆలోచన చేస్తూ ఉన్నాడంట. మోషే ఆలోచన చేస్తూ ఉంటే మోషేతో దేవుడు అంటున్నాడు, నేను కొన్ని రాతి పలకల మీద, ఒక పలక మీద నీకు కొన్ని ఆజ్ఞలు నేను ఇస్తాను. హల్లెలూయా. ఆ ఆజ్ఞలు నువ్వేం చేయాలంటే నా ప్రజలైనటువంటి వారందరికి నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే మీద దేవుడు నమ్మకం పెట్టుకున్నాడో కొండ ఎక్కడానికి వెనకాడలేదు మోషే. కొండ ఎక్కడానికి వెనకాడకుండా వెళ్ళాడు మోషే. మోషే ఒక్కడే కాదు, మోషేతో పాటు యెహోషువను కూడా పెట్టుకుని తీసుకెళ్లిపోయిన మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు ఉండమన్నా ఆ కొండ మీదకి నేను వచ్చాను, నాకు నువ్వు ఏమి జవాబు ఇస్తావు, ఏమి సమాధానం చెబుతావని మోషే వెళ్ళి అక్కడ నిలబడగానే జరిగిన విషయం ఏంటి తెలుసా? మోషేతో దేవుడు అంటున్నాడు, చదువుదాం అక్కడ 15వ వచనం కాడి చదవండి. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఏ మేఘము? షకీనా మేఘము, దేవుని యొక్క మహిమ మేఘము, దేవుని యొక్క అగ్ని మేఘము, దేవుని యొక్క బలమైన మేఘము ఎప్పుడైతే మోషే కొండ మీదకి ఎక్కాడో అప్పటిదాకా లేని మేఘం వచ్చి కొండని కమ్మిందంట. హల్లెలూయా. అంటే మోషే మీద దేవుడు పెట్టిన నమ్మకానికి మేఘాన్ని కూడా దేవుడు కదిలించి నేను ఉన్నానని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఈ నమ్మకం మోషే పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఆ కొండ దగ్గరికి వెళ్ళి నిలబడటమే తరువైపోయింది. అంతే, ఆ కొండ దగ్గరికి వెళ్ళి నిలబడటమే తరువైంది. దేవుడు పెట్టిన నమ్మకాన్ని మోషే తూచా తప్పకుండా పాటించగానే మహిమ మేఘము వచ్చి అక్కడ కొండ మీద నిలబడ్డాదంట. హల్లెలూయా. ఆ మేఘములో నుంచి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరితో? మోషేతో. ఆ కొండ ఏంటి? సీనాయి కొండ. ఆ కొండకి ఆ మేఘానికి అటాచ్మెంట్ ఏంటంటే సీనాయి కొండ దేవునికి సాదృశ్యమైనది, సీనాయి పర్వతము దేవునికి సాదృశ్యమైనది, ఆ మేఘము దేవుని పరిపక్వత చెందిన ఉద్దేశానికి సంబంధించింది. ఇవన్నీ నమ్మకాన్ని నిలబెట్టిన మోషేకి బహిర్గతం అవుతున్నాయి. మరి దైవజనాంగమా, దేవుడికి నీ మీద ఎంత నమ్మకం ఉందో నిన్ను నువ్వుగా ప్రశ్న వేసి, మోషేకి పలానా ప్రాంతానికి రా అంటే వెళ్ళాడు. మరి ఈ రోజుల్లో నీవు నేను సేవకుడు చెప్పిన మాట దాటుతున్నావా? అదే మాట మీద ఉంటున్నావా? సేవకుడు నీ మీద ఒక నమ్మకం పెడతాడు, నీ మీద ఒక ఆశ పెట్టుకుంటాడు, నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆ నమ్మకాన్ని నువ్వు పోషించావా? నీ జీవితం మోషే కంటే ఉన్నతంగా దేవుడు దీవించబోతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడి నోట నుంచి వచ్చిన మాట
నువ్వు వింటావో అది దేవుని మాట. హల్లెలూయా. దేవుడు నమ్మకాన్ని నీ మీద పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని సేవకుడికి తెలియచేస్తాడు. హల్లెలూయా. మోసేని ఒక్కడనే రమ్మంటే మోసే ఏం చేశాడు? మరలా యెహోషువని కూడా పెట్టుకు తీసుకెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? నమ్మకత్వాన్ని నాతోనే కాదు కానీ నా కింద ఉన్న శిష్యుడికి కూడా నేను చూపించాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కడివే నమ్మకత్వం చూపించడం కాదు కానీ నీ పక్కన ఉన్న వాడికి నీ నమ్మకత్వం తెలియచేయాలి. హల్లెలూయా. మోసే తెలియచేసిన ఆ నమ్మకత్వం, మోసే చూపించిన ఆ నమ్మకత్వం, దేవుడు పెట్టుకున్న మోసే మీద ఆలోచన మోసే తూచా తప్పకుండా పాటించాడు. మరి ఇక్కడున్న నీవు నేను దైవ జనాంగమా, ఎంతమంది మోసేలు ఉన్నాం? ఎంతమంది మోసేలు ఉన్నాం ఇక్కడ? ఎంతమంది మోసేలు ఉన్నాం? ఎంతమంది యెహోషువలు ఉన్నాం ఇక్కడ? దేవుడు పెట్టిన నమ్మకాన్ని పోషించడానికి, దేవుడు పెట్టిన నమ్మకాన్ని మనం పరివర్తన చేసి దాన్ని చూపించడానికి ఎంతమంది ఇక్కడ ఉన్నాం? హల్లెలూయా. మోసే అంటే మా గోళ్ళే కదా అనుకుంటున్నారా మీరు? మీలో కూడా ఉన్నారు దెబోరా లాంటి ప్రవక్తలు. హల్లెలూయా. దెబోరా అనే ప్రవక్త దేవుడు చెప్పిన చిత్తాన్ని నమ్మకంగా చేసింది భూలోకంలో. హల్లెలూయా. చేసిందా చేయలేదా? జకర్యా భార్య ఎవరు? ఎలిజబెత్ ఏం చేసిందో తెలుసా? దేవుడు చిత్తాన్ని, దేవుడు నమ్మకాన్ని భూలోకంలో చాలా పకడ్బందీగా ఫాలోఅప్ చేసింది. స్త్రీ కూడా ఒక నమ్మకత్వాన్ని చూపించింది. పురుషుడైనటువంటి మోసే కూడా దేవుడికి ఒక నమ్మకాన్ని చూపించాడు. అంటే మోసే మీద దేవుడు ఎంత నమ్మకం పెట్టుకుంటే అంత నమ్మకాన్ని దేవుడు మోసే మీద పెట్టి కొండ మీదకి రమ్మన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో కాస్త కోస్త పాస్టర్ గారు చిన్న పని చెప్పేటప్పటికి జస్ట్ ఇప్పుడేనండి తప్పించుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ ఇప్పుడేనండి తప్పించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మోసే అన్నాడు, నువ్వు ఏది చెప్తే నేను చేస్తాను ప్రభు అంటే, మోసేతో అన్నాడు దేవుడు, కొండ మీదకి రా. ముందు ఎక్కడికి? మనం బండి వేసుకుని పర్వాలు పక్క ఊరికి రమ్మంటే ఏమంటాం? అయ్యారండి పైన ఏం బాలేదు, అతను కొంచెం బాగాలేదండి. కొండ ఎక్కి వెళ్ళాలంటే ఇంధనంతో పని లేదు. ఎవరికి? మోసేకి. కొండ ఎక్కి పైకి వెళ్ళాలంటే సత్తువ చేసుకుని పైకి వెళ్ళాలి. హల్లెలూయా. ఏ కొండ తెలుసా? ఆత్మీయమైనటువంటి కొండ. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి కొండ మనం ఎక్కాలి. ఆత్మీయమైన కొండ మనం ఎక్కితేనే మనము దేవుడికి నమ్మకత్వాన్ని చూపిస్తాం. హల్లెలూయా. ఆత్మీయమైన కొండ మనం ఎక్కకపోతే దేవుడికి నమ్మకాన్ని మనము చూపించలేం. హల్లెలూయా. ఇంకో దిక్కును చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ కాలమున ఏ వంశస్థుడు? దాను వంశస్థుడు నైనా మానోహు. హల్లెలూయా. చదవండి ఒకసారి, మైక్ లో చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడును యోరియా పట్టణస్థుడైన మానోహు అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలయ్యి కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి అమ్మాయినండి ఇక్కడ ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా ఉండుము. ఎక్కువ తగ్గించండి. అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగలికత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరత్వము చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులందరినీ రక్షింప మొదలు పెట్టినని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఎవరి వ్యక్తి అనంటే, ఎవరి వ్యక్తి?
మానోహ అనే వ్యక్తి. ఈ మానోహ అనే వ్యక్తి ఎవరి తండ్రి అనంటే సంసోను తండ్రి. హల్లెలూయా. సంసోను తండ్రి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తే సంసోను యొక్క తల్లి దేవుడు పెట్టిన నమ్మకాన్ని వమ్మ చేయకుండా 100% పోషించింది. హల్లెలూయా. సంసోను అటువంటి వాడు భూలోకంలో నేను పుట్టించబోతున్నాను. ఆ సంసోను నెత్తి మీద మంగలి కత్తి ఉండకూడదు. ఆ సంసోను ఇశ్రాయేలీల ప్రజలందరినీ ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడిపిస్తాడు అని దేవుడు డిసైడ్ అయిపోతే మానోహాకు తన భార్యకు ఒక నిబంధన పెట్టాడు. ఏంటా నిబంధన అంటే ఆమె గర్భము లేనిదంట. ఏమి లేనిటిది? కాన్పు లేక ఉన్నదంట. అంటే గర్భము నోచుకోని స్థితి, గర్భఫలము లేని స్థితి. ఆ స్థితిలో ఆమెను పిలిచి దేవుడు అంటున్నాడు, ఇదిగో తల్లి, ఇన్నాళ్ళు నీకు గర్భం లేదే, ఇన్నాళ్ళు నీ బ్రతుకు బాగోలేదే, అయితే ఈరోజు నీకు నేను గర్భఫలమును ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. గర్భఫలమును ఇవ్వబోతున్నానని మాట చెప్పి ఆమెతో మరో మాట అన్నాడు. ఏమని తెలుసా? నమ్మకాన్ని పెట్టాడు ఆమె మీద. నీవు పుట్టబోయే బిడ్డ చాలా పవిత్రమైన వాడు, చాలా బలమైన వాడు, చాలా శక్తిమంతుడు, ఇశ్రాయేలీలందరినీ విడిపించగల సమర్థత నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి ఆ బిడ్డ అపవిత్రుడు అవ్వకుండా ఉండాలి. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? మద్యాన్ని నువ్వు త్రాగకూడదు. హల్లెలూయా. ద్రాక్షారసాన్ని నువ్వు త్రాగకూడదు. హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని దేన్ని నువ్వు తినకూడదంతే. హల్లెలూయా అని చెప్పగానే ఆ తల్లి చేసిన పని ఏంటి తెలుసా? తిన్నదా మానేసిందా? తిన్నదా మానేసిందా? బైబిల్లో ఆమెకంటూ ఒక చరిత్ర లేదు అసలు. దేవుని దగ్గర ఆమెకంటూ ఒక చరిత్ర లేదు. కానీ ఆమెకు దేవుడిచ్చిన మాట, ఆమె మీద దేవుడు పెట్టిన నమ్మకం ఎటువంటిదో తెలుసా? నీకు పుట్టబోయేవాడు పవిత్రముగా పుట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా నేను ఘనమైన కార్యాలు చేయాలంటే నేను నీ మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. హల్లెలూయా అనగానే ఆ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? ఆనాటి కాలంలో మద్యం తాగేవారంట ఆడవాళ్ళు, ఆనాటి కాలంలో ద్రాక్షారసం తాగేవాళ్ళంట ఆనాటి కాలంలో ఆడవాళ్ళు. ఇవేమి నువ్వు ముట్టుకోకూడదు, అపవిత్రమైనది ఏది నువ్వు తినకూడదు, అపవిత్రమైన కార్యాలు నువ్వు పాల్గొనకూడదు, అపవిత్రమైన వాటిని ఎక్కడ నువ్వు చెయ్య పెట్టకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమీ తినకూడదు అని ఒక మాట చెప్పగానే ఆ తల్లి తినడం మానేసింది. హల్లెలూయా. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. హల్లెలూయా. నీ కడుపులో ఉన్న బిడ్డ పవిత్రంగా బ్రతకాలి, పవిత్రంగా జీవించాలని నీ మీద నేను నమ్మకం పెట్టుకుంటే మానోహకు చెబితే ఆ మానోహ చేసిన పనేటో తెలుసా? వెళ్ళంటున్నాడు, అయ్యా మాకు పెట్టబోయే బిడ్డ ఎంత ఉన్నతమైన వాడో నువ్వు నాకు ముందుగా చెప్పావు, కాబట్టి ఆ బిడ్డ విషయమై నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అసలు నువ్వెవరో చెప్పయ్యా. హల్లెలూయా. యెహోవా దూత మానోహ దగ్గరకు వచ్చి అంటుంటే నేనెవరో నీకు అనవసరం, కానీ నా తండ్రి చెప్పిన మాట నీకు చెబుతున్నాను. దేవుడు నీ మీద, నీ భార్య మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు. హల్లెలూయా. పాటిస్తే నీ బ్రతుకు బాగుంటుంది, పాటించకపోతే నీ బ్రతుకు బాగు. భార్య భర్తలిద్దరూ కలిసి దేవుడు మీద పెట్టిన నమ్మకం, దేవుడు ఆళ్ళ మీద పెట్టిన నమ్మకం తూచా తప్పకుండా పాటించారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అపవిత్రమైన పనులు నువ్వు చేయకూడదు. నీ మీద నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను. హల్లెలూయా. నీ మీద ఒక నమ్మకాన్ని గురి కలిగి పెట్టుకున్నానమ్మా అంటే ఆ పని తూచా తప్పకుండా చేసింది మా తల్లి. మద్యము తాగలేదు, అపవిత్రమైన కార్యాలకు వెళ్ళలేదు, మద్యాన్ని దగ్గర కూడా రానివ్వలేదు. అంటే అప్పటి వరకు ఆ తల్లి తాగిందా లేదా అని అంటే తెలియదు, కానీ ఇక మీదట నుంచి నీ మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు
పాడు చేసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. చూద్దాం లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకా సువార్త 17:16. గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచుచు, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా. దైవజనాంగమా, ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తితో ఎంతమంది ఉండేటువంటి వారంటే 9 మంది ఉన్నారు. ఈ వ్యక్తితో కలుపుకుంటే ఎంతమంది? 10 మంది. 10 మంది మీద దేవుడు నమ్మకం పెట్టుకుని స్వస్థపరిచాడు. ఏం చేశాడు? స్వస్థపరిచాడు వాళ్ళని. వాళ్ళు 10 మందికి వెళ్ళి సువార్త చెబుతారని, 10 మంది దగ్గరికి వెళ్ళి దేవుని నామాన్ని గణపరుస్తారని, 10 మంది దగ్గరికి వెళ్ళి దేవుని ఉద్దేశాన్ని ప్రకటిస్తారని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కృతజ్ఞతాభావంతో బ్రతుకుతారని స్వస్థపరిస్తే 9 మంది వెళ్ళిపోయారు. సమరయుడు ఒక్కడు మాత్రమే వెనక్కొచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. హల్లెలూయా. 10 మంది మీద దేవుడు నమ్మకం పెట్టుకుంటే ఎంతమంది వెనక్కొచ్చారు? ఇక్కడ ఒక్కడు మాత్రం వచ్చాడు. 10 మంది మీద దేవుడు నమ్మకం పెట్టుకుంటే 10 మందిలో సువార్త చెప్పడానికి ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఒక్కడే. 10 మందిలో దేవుడు నమ్మకం పెట్టుకుని స్వస్థపరిస్తే దేవునికి కృతజ్ఞతలు చెబుతారని దేవుడు నమ్మకం పెట్టుకుంటే వచ్చిన వాడు ఒక్కడే. హల్లెలూయా. దైవజనంగమా, ఆలోచన చేయండి. దైవజనంగమా, ఒక్కడు మాత్రమే దేవునికి నమ్మకంగా బ్రతికాడు. మిగతా 9 మంది ఏమైపోయారు తెలుసా? వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయారు. దైవజనాంగమా, నీకు చేసిన మేలును, నీకు చేసిన ఉపకారమును, నీకు చేసిన ఉపకార బాధ్యతల ఉద్దేశాలను దేవుడు నీ మీద నమ్మకంతో ఎంతగానో చేస్తే సమరయుల్లాగా ఉన్నావా? వెళ్ళిపోయిన మిగతా 9 మందిలాగా ఉన్నావా? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు తెలుసా? నువ్వు చూసినది చూసినట్టు 10 మందిలో ప్రకటిస్తావని, నువ్వు విన్నది విన్నట్టుగా 10 మందిలో బోధిస్తావని, నువ్వు విన్నది విన్నట్టుగా కన్నది కన్నట్టుగా అనేకులకు చేరవేస్తావని, అనేకులను తీసుకొస్తావని దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు చేసిన పని ఏంటి తెలుసా? నీ అంతట మట్టికి నువ్వు స్వార్థం చూసుకుని 9 మందిలా మిగిలిపోయావు. సమరయుడు ఆ రీతిగా చేయలే. మరలా వెనక్కొచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మీద ఆధారపడి దేవుడు పెట్టిన నమ్మకాన్ని దేవుని దగ్గరికి వచ్చి కనబరుచుకున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడున్న నీవు నేను దైవజనాంగమా సమరయుడుమా? సమరయుడుమా లేదంటే వెళ్ళిపోయిన 9 మందిమా? ఎవరు మనం? మోషేమేనా మనం? మోషేమైతే గనక ఆయన మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. మానోహవ అయితే గనక దేవుడు నీ మీద పెట్టిన నమ్మకం నువ్వు కాపాడుకో. మానోహ దేవుడు పెట్టిన నమ్మకాన్ని కాపాడుకున్నాడు, మోషే కాపాడుకున్నాడు. ఇక్కడికి వచ్చేపాటికి సమరయుడు కాపాడుకున్నాడు. ఏరి మిగతా వాళ్ళని అడుగుతున్నాడు దేవుడు. వేరి మిగతా వాళ్ళని అడిగాడంటే ఎంత నమ్మకం ఉంటే ఆ మాట అడుగుతాడు దేవుడు. ఎంత ఆలోచన ఉంటే దేవుడు అడుగుతాడు. ఎంత తలంపు ఉంటే దేవుడు అడుగుతాడు. దైవజనాంగమా, దేవుడు అంటాడు, దైవజనం నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను తెలుసా? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను తెలుసా? మోషే మీద నమ్మకం పెట్టుకుంటే నమ్మకాన్ని నెరవేర్చాడు. మానోహ మీద నమ్మకం పెట్టుకుంటే నమ్మకాన్ని నెరవేర్చాడు. సంసోను తల్లి మీద నమ్మకం పెట్టుకుంటే సంసోను తల్లి నమ్మకాన్ని నెరవేర్చింది. ఇక్కడికి వచ్చేప్పటికి సమరయుడి మీద నమ్మకం పెట్టుకున్నాను, సమరయుడు నమ్మకాన్ని నెరవేర్చాడు. ఇక్కడున్న నీవు నేను ఎవరం? మనం ఇందులో ఎవరం? సమరయుడుమా, మోషేమా, మానోహమా, సంసోను తల్లిమా? ఎవరు మనం? దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎంతవరకు నువ్వు దేవుడికి చూపిస్తున్నావనేది నిన్నువుగా ప్రశ్న వేసుకో. హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా
శిశువు పుట్టెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి, సమాధానమునకు అధిపతియగు పేరు పెట్టబడును అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఎవరి వ్యక్తి? ఎవరి వ్యక్తి? తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు మీద ఎంత నమ్మకం పెట్టాడో తెలుసా? ఆయన భుజము మీద రాజ్యమంతటి భారాన్ని పెట్టాడంట. హల్లెలూయా. ఈ లోక రాజ్య భారమంతా ఆయన మీద పెడితే ఆ భారాన్ని తూచా తప్పకుండా మోసుకుంటూ వెళ్ళిపోయాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఆలోచనకు కర్తగా ఉన్నాడు. నీకు ఏ ఆలోచన చెప్పాలో, ఏ తలంపు చెప్పాలో, ఏ ఉద్దేశాలు చెప్పాలో, ఏ క్రియలు చెప్పాలో, ఏ మాటలు చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనకు పేరిట్టాడు ఆలోచనకు కర్త. ప్రతి ఆలోచన దేవుడు నీకు చెబుతానికి సిద్ధమవుతున్నాడు. ప్రతి ఆలోచన దేవుడు నీకు విబోధించడానికి, బోధించడానికి సిద్ధమవుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? బలవంతుడైన దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని కాపాడుకో. హల్లెలూయా. అంటే దైవజనాంగమా, దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని పాటిస్తున్నావా, పాటించకుండా మానేస్తున్నావా? దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ పెడుతున్నావు, ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభు వారి మీద తండ్రి అయిన దేవుడు పెట్టిన నమ్మకాన్ని తూచా తప్పకుండా భూలోకంలో విడిచి వెళ్లే వరకు పాటించుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అసలు ఆయన యొక్క ఉద్దేశము 7వ వచనం చదువుదాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చదవాలి. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి, ఏం కలిగి? ఆసక్తి కలిగి, నమ్మకము కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. దేవుని యొక్క ఆసక్తిని కుమారుడైన క్రీస్తు ద్వారా నెరవేర్చడానికి ఎంత నమ్మకం పెట్టాడండి. ఇక్కడ అంటున్నాడు సింహాసనాసీనుడై పరిపాలన చేయటానికి సైన్యములకు అధిపతియగు యెహోవా చేత ఆసక్తి కలిగిందంట. హల్లెలూయా. నీ పట్ల దేవుడికి ఆసక్తి కలగాలంటే నమ్మకాన్ని చూపించు దేవుడికి. హల్లెలూయా. నీ పట్ల ఆసక్తి కలగాలంటే సేవకుడికి నమ్మకాన్ని చూపించు. నీ పట్ల ఆసక్తి కలగాలంటే దేవునికి నీవు నమ్మకాన్ని చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకాన్ని చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆసక్తిని రేపించాడు తండ్రి అయిన దేవునికి. మరెక్కడున్న నీవు నేను దేవుడికి ఆసక్తి రేపుతున్నామా? దేవుడికి నమ్మకాన్ని రేపుతున్నామా? దేవుడికి నీ ఉచితమైన కృపచేత మేము ఉన్నాం ప్రభా, నువ్వేం చెప్తా చేస్తాం ప్రభా అంటున్నామా అనే స్థితిలో నువ్వు ఉంటే దేవుడే నీ పట్ల ఆసక్తి రేపుకుంటాడంట. హల్లెలూయా. ఎంత నమ్మకాన్ని చూపిస్తే యేసయ్య మీద భూలోక రాజ్యమంతటి మీద అధికారం ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు చాలా అధికారం ఇచ్చాడు. సంగతి తెలుసా మీకు? ఏ అధికారం ఇచ్చాడు? అబ్రహాంతో అంటాడు, అవ్వాదంతో అంటాడు, ఈ భూమిని నిండించి మీరు ఏం చేయమంటాడు? దేవుడు అన్ని విషయాల్లో నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని నువ్వేం చేయాలి తెలుసా? వినియోగించుకో. ఆసక్తితో నీకు పని అప్పచెప్పినప్పుడు ఆ పనిని నెరవేర్చడానికి నువ్వు సిద్ధమవ్వాలి. హల్లెలూయా. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు అంటున్నాడు ఆలోచన చెప్పే వ్యక్తిగా నీకు ఉన్నప్పుడు నమ్మకాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఇంకొక ఆయన చూద్దాం. దానియేలు 1:17 ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతలను వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. హల్లెలూయా. దేవుడు వారికి అన్నాడు. ఎవరికి?
ఆ నలుగురు ఎవరలు? షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారులకు ఏమిచ్చాడంట? జ్ఞానమును ఇచ్చాడు. హల్లెలూయా. ఏ జ్ఞానం అది? దైవికమైన జ్ఞానం. కానీ ఇక్కడ దానియేలు గారికి ఏ జ్ఞానం అంట? సకల ప్రావీణ్యతను వివేచించే జ్ఞానం ఇచ్చాడంట. దేవుడు దానియేలు మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోక జ్ఞానం నీలో పెట్టలేదు. సకల ప్రావీణ్యతలు కలిగిన దేవుని యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు తెలుసా? నీ సొంత నిర్ణయాల కోసం ఉపయోగిస్తున్నావు. నీ సొంత నిర్ణయాల కోసం ఆ జ్ఞానాన్ని ఉపయోగించమని నీ మీద నమ్మకంతో ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వలే. దేవుని జ్ఞానము దేవుని ఆత్మశక్తితో వాడబడేలాగా నీకు దేవుడిచ్చాడు. దావీదుకి ఇచ్చిన జ్ఞానము ఎందుకు ఇచ్చాడు తెలుసా? నమ్మకముతో రాజ్యాలను పరిపాలన చేయడానికి ఇచ్చాడు. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు కవ్విస్తున్నాడు దానియేలును. నెబుకద్నెజర్ రాజు కవ్విస్తున్నాడు దానియేలును. కానీ ఎక్కడ తూల నాలిన మాట మాట్లాడలే. దాన్ని ఏమంటారు తెలుసా? సకల ప్రావీణ్యతలు కలిగిన వివేచన జ్ఞానం. హల్లెలూయా. నీకు ఇచ్చిన జ్ఞానం దేవుడు ఒక ఉద్దేశంతో వాడమని నీ మీద నమ్మకంతో పెడితే ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా వాడుతూ ఉన్నాం మనం. హల్లెలూయా. ఏ జ్ఞానంగా వాడుతున్నాం? అజ్ఞానంగా వాడుతున్నాం. హల్లెలూయా. దేవుడు వివేచన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, నీ మీద నమ్మకంతో వివేచన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక నమ్మకం దేవుడికి నీ మీద ఉంటేనే ఆ వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ వివేచన జ్ఞానాన్ని నువ్వు వాడతావని నీకు ఇచ్చాడంటే నువ్వు చాలా జాగ్రత్తగా వాడవాలి నువ్వు. హల్లెలూయా. ప్రతిరోజు పండగే. హల్లెలూయా. ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనే. ఆ యొక్క దైవికమైన జ్ఞానం మనలో ఉండాలి. హల్లెలూయా. దానియేలు గారి మీద పెట్టిన నమ్మకాన్ని దానియేలు తూచా తప్పకుండా పాటించాడు. హల్లెలూయా. ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి నేను వాక్యం చూపించకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, చూపించను కానీ మీకు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ ఆదాము ఉన్నారు. వాళ్ళ మీద దేవుడు ఎంత నమ్మకం పెట్టాడు తెలుసా? ఓ ఆదామా, ఆ పండు నువ్వు తినొద్దు. హల్లెలూయా. ఓ అవ్వ, ఆ పండు నువ్వు తినొద్దు. హల్లెలూయా. ఆదాము మీద పెట్టిన నమ్మకం చిటుకులు తీసి అవతల పడేశాడు. హవ్వ మీద పెట్టిన నమ్మకం చిటుకులు తీసి అవతల పడేశాడు. వాళ్ళిద్దరిని పిలిచి అంటుంటే దేవుడు అంటున్నాడు, ఓ ఆదామా ఎక్కడున్నావంటే ఆదాం అంటున్నాడు, అయ్యా నేను నీ దగ్గరికి రాలేక దిగంబరినై చెట్ల చాటును దాక్కున్నానయ్యా. ఎందుకనంటే నేను దిగంబరిని అయిపోయి ఉన్నాను. కారణం నువ్వు పెట్టావే, నా పక్కలో నుంచి తీసి పెట్టిన ఆ ఎముక, ఆ పండు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను తినేశాను. హల్లెలూయా. ఎంత నమ్మకం ద్రోహం చేశారా మీరు? ఎంత నమ్మకం ద్రోహం చేశారు తెలుసా? అయితే ఆదాము హవ్వ నమ్మకాన్ని కోల్పోయారు. నమ్మకత్వాన్ని పెంపొందించలేక వారి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా దైవజనాంగమా? వాళ్ళకి జ్ఞానము అభివృద్ధి పొందలేదు. దేవుడు మా మీద ఇంత నమ్మకం పెట్టాడే అనే జ్ఞానాన్ని వాళ్ళు అభివృద్ధి పొందించుకోలేక సాతానుగాడికి ఎక్కువ అవకాశం ఇచ్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేశారు. హల్లెలూయా. యోనాకి దేవుడు చెప్పాడు, నా పట్టణ ప్రజలు పాడైపోయి నశించిపోయి నష్టపోతారు. యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళంటే ఈ మహానుభావుడికి భయం వేసిందో ఏంటో తెలియదు కానీ నమ్మకాన్ని అంత బాగా పోషించాడు మహానుభావుడు. వాడరేవికి వెళ్ళాడు. నినివేకి వెళ్ళవలసిన ఆ వ్యక్తి తర్షీషుకి ఎక్కేశాడు. దేవుడు అనుకున్నాడు, నేనెంత నమ్మకం ఈ వ్యక్తి మీద పెట్టానో నా నమ్మకాన్ని మోసం చేశాడు, నా నమ్మకాన్ని నష్టపరిచాడు, నా నమ్మకాన్ని చాలా ఇబ్బంది చేశాడని దేవుడికి కోపం వచ్చింది. చక్కటి మాట తిమింగళానికి చెప్పాడు. ఆ సముద్రంలో ఉన్న తిమింగళానికి చెప్పాడు,
వాడలో ఉన్న ప్రజలకి కూడా చెప్పాడు. దైవజనంగా దేవుడు నీ మీద పెట్టిన నమ్మకానికి నువ్వు తగినట్టుగా నువ్వు బ్రతకకపోతే, దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు పరిపూర్ణం చేయకపోతే యోనాకు పట్టిన గతి పడుతుంది, అవ్వ ఆదాముకు పట్టిన గతి మనకు పడుతుంది. హల్లెలూయా. చాలా ప్రమాదం దైవజనం. దేవుడు నీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పాటించాలి. దేవుడు నీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకాన్ని నువ్వు చాలా శ్రేష్టంగా ప్రవర్తించాలి. దేవుడు నీ మీద బలమైన నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకానికి తగినట్టుగా నువ్వు బ్రతకకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నమ్మకాన్ని పోషించిన వారు 5గురైతే నమ్మకాన్ని పోగొట్టుకున్న వారు 2 కనిపిస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. అవ్వ ఆదాము, ఇద్దరు యోనా. ఈ ముగ్గురి జీవితాలు నమ్మకాన్ని పోగొట్టుకోవడం వల్ల వచ్చిన కష్టం ఏంటని ఆలోచన చేస్తే వారి వల్ల భూమి శపించబడ్డాది, వారి వల్ల వారి జీవితాలు శపించబడ్డాయి, వారి తర్వాత తరం మనము కూడా శపించబడ్డాం, మన జీవితాలను నష్టపోతున్నాయి. తర్వాత చూస్తే నినివే పట్టణస్థులకు వెళ్ళి చెప్పమన్న మాట నమ్మకముగా వెళ్ళి చెప్పుంటే ఏమవునో తెలియదు, కానీ చెప్పని పక్షాన నినివే పట్టణస్థులకి చేరవేయాల్సిన సమాచారం చేరవేయకుండా ఆ యొక్క యోనా చేసిన ఆ అపనమ్మకమైన పని, పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మ చేసిన పని కరానా యోనాని నష్టపోయేలాగా చేసింది. హల్లెలూయా. నష్టపోదామా దీవించబడదామా? నష్టపోదామా దీవించబడదామా? నష్టపోదామా దీవించబడదామా? దీవించబడాలంటే ఏం చేయాలి? దేవుడు నీ మీద పెట్టిన నమ్మకానికి నీరు పోయాలి, ఎరువు వేయాలి, చక్కటి వాతావరణాన్ని కల్పించాలి, నువ్వు ఫలించాలి, 10 మందిని ఫలించేలాగా చెయ్యాలి. హల్లెలూయా. 10 మందిని ఫలింప చెయ్యాలంటే నువ్వు ముందు మొగ్గ వేయాలి, తర్వాత పరిమళించాలి, పుష్పములాగా అందరికీ వెదజల్లబడాలి. హల్లెలూయా. అప్పుడే నీవు దేవుడు నీ మీద పెట్టిన నమ్మకాన్ని దేవుడికి చూపించిన వ్యక్తిగా మారతావు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని అంటాడు, వెళ్ళి నేను చెప్పమన్నది వెళ్ళి చెప్పు వాళ్ళకనంటే ఆ ప్రజల మధ్యకి వెళ్ళి 7 రోజులు వాళ్ళు పెట్టింది తిన్నాడు, వాళ్ళు ఇచ్చిన కాడ కూర్చున్నాడు, వాళ్ళు పడుకోమన్న కాడ పడుకున్నాడు, తిరిగి మరలా వచ్చి నమ్మకంగా చెప్పవలసిన మాట చెప్పడం మానేసి నేను చెప్పలేదు అన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఇర్మియా. చెప్పావా మాట అంటే చెప్పలేదయ్యా. వై? నాకు భయం. అక్కడికి వెళ్ళేపాటికి భయం వేసింది నాకు. ఎన్ని రోజులున్నావు? 7 రోజులున్నావు. ఏం చేసావు? దేవుడు పెట్టిన నమ్మకాన్ని ఇర్మియా చేయలేకపోయాడు, యోనా చేయలేకపోయాడు, అవ్వ చేయలేకపోయింది, ఆదాము చేయలేకపోయాడు, ఇర్మియా చేయలేకపోయాడు. మరి ఇక్కడ ఉన్న నువ్వు నేను చేస్తున్నామా చేయలేకపోతున్నామా? చేసేవారుగా ఉంటే గనక మోషేలాగా నువ్వు ఉంటావు, చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక మనోహలాగా నువ్వు ఉంటావు, చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక సంసోను తల్లిలాగా నువ్వు ఉంటావు, చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక అచ్చు యేసయ్యలాగా నువ్వు ఉంటావు, చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఉంటావు, చెయ్యని వ్యక్తిగా నువ్వు ఉంటే గనక అవ్వ ఆదాములాగా, ఇర్మియా లాగా, ఇంకో వ్యక్తి ఎవరు? యోనాలాగా మారిపోతావు. హల్లెలూయా. ఎవరిలాగా ఉందాం? ఎవరిలాగా ఉందాం? నువ్వేం నమ్మకం పెట్టాడు దేవుడు? నమ్మకాన్ని తగ్గినట్టు బ్రతుకుతారా? ఇర్మియాలాగా 7 రోజులు వెళ్ళి అక్కడ తినేసి వస్తారా? మీకు ఎవ్వరు కనపడినా వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి. ఎవ్వరు కనపడినా వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి. హల్లెలూయా.